ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ కూడా స్వాగతం. మానస కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. ఇప్పుడు ఈరోజు అంశంలో మనము సంకల్పాలలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. మనలో ఎంతో కెపాసిటీ, ఎంతో కేపబిలిటీ ఉంటుంది అని మనందరికీ తెలుసు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మరి ఏమిటి మనల్ని ఆపేది? మనలో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాలు సాధించలేకపోతాము. దాన్నే ఏమంటారు? బలహీనమైన సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు అంటారు. నెగిటివ్ సంకల్పాలంటే నకారాత్మక చింతన అనేది దేనికి సంబంధించి ఉంటుంది? ఉదాహరణకి క్రోధము, లోభము, మోహము, అహము, చూసారా? తర్వాత కేర్లెస్నెస్, అజాగ్రత్త, తర్వాత లేజీనెస్, ఇవన్నిటినీ ఏమంటారు? నెగిటివ్ ఆలోచనలు. నెగిటివ్ సంకల్పాలు ఎలా ఉంటాయంటే ఏదైనా కార్యం చేసే ముందు ఈ విషయం జరగదు, చూసారా? ఈ రకంగా అనుకోవడం. ఎలా వీలవుతుంది? ఎలా జరుగుతుందండి? వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ చూడండి, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, ఆలోచించే వాళ్ళు నెగిటివ్ ఆలోచిస్తూ ఏమైపోతారట? వెనుకబడిపోయి ఉంటారు. నెగిటివ్ ఆలోచనల వల్ల ప్రయోజనమే లేదు అని కూడా మనకు తెలుసు. అయినా కూడా కొందరు నెగిటివ్గా ఆలోచిస్తూనే ఉంటారు. సో నెగిటివ్ సంకల్పాల స్పీడు చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. మనము ఏంటంటే దానివల్ల వారికి డౌట్స్ అనేటివి చాలా ఉంటాయి. ఫలానా విషయం జరగదు, ఫలానా మనుషులు మారరు, ఈ రకంగా అనుకుంటూ ఉంటారు. ఇలాగే మా సెంటర్కి ఒక బ్రదర్ వచ్చారు. ఆయన ఏమంటారు? సిస్టర్, నేను చాలా కోపిష్టి వ్యక్తిని, నాకు చినుకు మీద కోపం వస్తుంది. ఇప్పుడు చూడండి, నా కోపంతో నేనే విసిగిపోయి ఉన్నానండి. మరి కోపడినప్పుడు మా ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా మా పిల్లలని, అప్పుడప్పుడు నా భార్యను కూడా ఏదో ఒకటి అనకూడని విషయం అనేస్తూ ఉంటాను. తర్వాత వీళ్ళని ఎందుకు ఇలా అన్నాను, ఏమిటి ఇట్లా చేస్తున్నానా నేను బాధపడతాను అని బాధపడి సరే సర్దుకుపోదామా అనుకునేసరికి మళ్ళీ వాళ్ళు ఇంకొకటి ఏదైనా విషయం మాట్లాడేస్తారు, లేదా ఏదో విషయం చేస్తారు. దేనివల్ల అయితే నాకు కోపం వస్తుంది. సో నేను గుర్తిస్తున్నాను సమస్య నాలోనే ఉంది అని ఆయన అంటున్నారు. చూడండి ఎంత బాగా ఆయన విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కానీ నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సిస్టర్. ఈ రకంగా నా క్రోధాన్ని ఎలా నేను తగ్గించుకోవాలి, మీరు నాకు అర్థం చేయించాలి. మెడిటేషన్ వల్ల, ధ్యానం వల్ల కోపం తగ్గుతుందంటారా? ఇలా ఆయన నన్ను ప్రశ్న అడుగుతున్నారు. ఈ నెగిటివ్ సంకల్పాల వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న హోప్ అనండి, ఆ ఒక ఉత్సాహం అనండి చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ బ్రదర్ గురించి నేను చెప్పాను చూసారా, ఆయనలో క్రోధం అనేది ఎలా తగ్గుతుంది అని ఆయన స్వయంగానే మనల్ని ప్రశ్న అడుగుతున్నారు. కోపడడం మంచి విషయం కాదు అని ఆయన గ్రహిస్తున్నారు. దాంట్లో సంబంధాల్లో కూడా ఆయన సమస్యలని చాలా ఎదుర్కొంటున్నారు, దాన్ని ఫీల్ అవుతున్నారు. సో అయితే మనకు స్వతహాగా మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచిస్తే మనం ఆ ఆత్మ అయిన మనము 7 గుణాలతో కూడిన వ్యక్తిత్వం అన్నమాట. మనలో ఉన్న 7 గుణాలు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, జ్ఞానము, శక్తి మరియు పవిత్రత అంటారు. సో ఈ యొక్క క్రోధం అనేది మన అసలైన వ్యక్తిత్వము కానే కాదు. అదే రకంగా కొందరికి కొన్ని భయాలు ఉంటాయి చూడండి. ఈ భయము అనేది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. మన ఒరిజినాలిటీ అంటాం. ఒరిజినాలిటీ అంటే మన అసలైన సంస్కారం అని కానే కాదు. మరి క్రోధము అసలైన సంస్కారం కానప్పుడు ఇంతమందిలో క్రోధం అనే సమస్య ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వారికి పనులు త్వరగా అయిపోతాయి, లేదా మనుషులు భయపడి మనం అనుకున్న విధంగా చేస్తారు, ఈ రకంగా ఆలోచిస్తారు. కానీ మీరు చూడండి, కోపడడం వల్ల ఏమవుతుందో తెలిసిన మన మనసు లోపల కొన్ని రసాయనాలు, మన బాడీలో కెమికల్ రసాయనాలు లోపల క్రియేట్ అవుతాయి. దానితో మన శరీరపు అవయవాలు పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఇట్లా ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటారు? మనలోని క్రోధం వల్లనే. తన కోపమే తనకు శత్రువు అని అందుకనే అనడం జరుగుతుంది. అయితే ఆ బ్రదరు
ఏదైతే నా కోపాన్ని నేను తగ్గించుకోవాలి అని అన్నారు చూసారా. సో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనము అసలైన వ్యక్తిత్వం అయిన మనలో ఉన్నటువంటి శాంతిని మెలకువలోకి తీసుకొస్తున్నాం. సో మనం వారికి చెప్పామన్నమాట, చూడండి బ్రదర్, మీరు ప్రాక్టీస్ చేయండి, నేను శాంత స్వరూపాన్ని అని. సో మనం కూడా ఈ యొక్క మెడిటేషన్లోని ఒక టెక్నిక్ ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఎప్పుడైనా మన కోపంగా, బాధగా, క్రోధంగా, దుఃఖంగా ఉన్నప్పుడు మనం ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నా 2 కనుల మధ్యలో నేను ఒక నక్షత్రం వల్లే మెరుస్తున్న ఒక జ్యోతిర్బిందు ఆత్మను, నేను శాంత స్వరూపాన్ని, నేను పరమాత్మ నుండి పరమాత్మని ఒక వెలుగుగా అనుకుంటే ఆ ఒక సూర్యుడి వంటి ఆ స్వరూపం నుండి శాంతి యొక్క కిరణాలు నేను తీసుకుంటున్నాను. నేను ఎంతో శాంత స్వరూపమైన ఆత్మగా అవుతున్నాను. నా ఒక శరీరం నలువైపులా శాంతి యొక్క పవిత్రమైన కిరణాలు నాపై వ్యాపిస్తున్నాయి. ఇలా అనుకుంటూ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో క్రోధం చాలా మటుకు నెమ్మదిగా తగ్గిపోతుంది. సో ఇది మెడిటేషన్ చేసే ఒక టెక్నిక్. దీనివల్ల అయితే కోపాన్ని మనము తగ్గించుకోవచ్చు. ఆ విషయానికి వస్తే మనలో ఏ బలహీనత ఉన్నా దానికి వ్యతిరేకమైన ఒక గుణాన్ని మనం చేపట్టాలి. నేను ఈ ఒక విషయాన్ని కాదు, కానీ అవగుణాన్ని కాదు, కానీ నేను ఫలానా గుణాన్ని అని ఎప్పుడైతే మనము అది ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఈ క్రోధం రావడం అనేది మానిపోతుంది. చూడండి, దీనికి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాం. మన భారత సాంప్రదాయంలో ఇప్పుడు ఒకవేళ డ్రైవింగ్ మనం చేస్తున్నాం అనుకోండి, మనతో పాటు రోడ్డుపై 4 డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా. సో హఠాత్తుగా మనము లేడీ డ్రైవర్ అనుకుంటాం, మనమే డ్రైవింగ్ చేస్తున్నాము, నేనే డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి. ఎవరినో ఒకరికి వెళ్ళి మన కార్ని తగిలించామనుకోండి బై మిస్టేక్. సో అందులో ఒక పురుషులు బ్రదర్స్ ఉన్నారనుకోండి డ్రైవింగ్ చేయడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ కార్ని పక్కకి చెప్పి వాళ్ళు వచ్చి మనల్ని మాట్లాడతారు కదా మనతో. సరే, ఒక స్త్రీ ఉంది అని చూడంగానే వాళ్ళు ఏమైపోతారు, అబ్బా లేడీస్ కదండి ఇప్పుడు ఏముందిలే అని వెళ్ళిపోతారు. అవునా కాదా చెప్పండి. సో ఏమిటి మనకు ట్రైనింగ్ ఉంది మనసులో, స్త్రీల పట్ల గౌరవము. ఒక స్త్రీ అంటే మన భారతమాత ఒక తల్లి స్వరూపం. అయితే స్త్రీ అంటే వాళ్ళకి సహాయం చేయాలి, గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి వీలైతే ఆదుకోవాలి. ఈ రకంగా మనకు చిన్నప్పటి నుండి మనకు నేర్పించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమైపోయింది, వాస్తవానికి ఎవరైనా నా కారుని వేసి కొడితే మనకు కోపం వస్తుంది కదండి. వస్తుందా లేదా మీరే చెప్పండి. మరి నా కోపం రాకుండా ఆ కోపాన్ని నేను ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను? నాకున్న ఈ ప్రాక్టీస్ చూసారా. స్త్రీలు అంటే మనం కోప్పడరాదు, వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి, వాళ్ళని ఇదిగా మనం కన్సర్న్ అంటే ఒక ఏమంటారు, ఒక కన్సర్న్ అంటారు చూసారా. వాళ్ళ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. కాబట్టి మన కోపం రావటం లేదు, అయితే దీన్నే ప్రాక్టీస్ అంటారు. అలాగే మనం కూడా నేను శాంత స్వరూపాన్ని అని ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందో తెలిసిన మీకు, ఆ క్రోధం అంతగా రాదు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి నేనేం మాట్లాడుతున్నానో తెలియకుండా కొందరు సంబంధాలు పాడు చేసుకుంటారు చూసారా. అంతవరకు రానివ్వకుండా మెల్లిమెల్లిగా దాన్ని మనం ఏం చేస్తున్నామో ఆ సంస్కారాన్ని, క్రోధము అనే సంస్కారాన్ని తగ్గించుకుంటూ పోతున్నాం. సో ఇలా మనము మెడిటేషన్లో మనలో ఉన్న ఈ నెగిటివ్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. అలాగే లోభం అనండి, మోహం అనండి, ఇలా రకరకాలుగా ఉంటాయి. చూడండి, మోహం విషయానికి వస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోహం అనేది కూడా దుఃఖానికి దారితీస్తుంది. నెగిటివ్ సంకల్పాలు ఏం చేస్తూ ఉంటాయి, అవి అందరికీ దుఃఖాన్ని కలిగిస్తాయి. సో అయితే నెగిటివ్ సంకల్పాలలో ఈ లోభానికి, మోహానికి సంబంధించిన సంకల్పాలు కూడా ఉంటాయి. లోభంలో ఫస్ట్ మనం మోహం చూద్దాం. చూడండి, మోహం అంటే తల్లిదండ్రులకు పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కాకపోతే పిల్లలకి వాళ్ళ జీవితంలో ఏం నేను సాధించాలనుకుంటున్నాను అనే విషయం సంబంధించి స్వేచ్ఛ కావాలి. జనరేషన్ ప్రకారంగా వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమని అంటున్నారు, మేము పిల్లల కొరకు చెడు అయితే కోరం కదండి అని వాళ్ళు అంటున్నారు. అది కూడా కరెక్టే, ఇక్కడ పిల్లలు ఆలోచించేది కూడా కరెక్టే. ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి రావాలి. సరే, మేము ఎప్పుడైతే మనం పిల్లల గురించి నిర్ణయాన్ని తీసుకుంటున్నామో
వాళ్ళకి కూడా ఒకసారి చెప్పడము, ఈ రకంగా మేము చేయాలనుకుంటున్నాము, మరి మీ మంచి కొరకే మేము ఆలోచిస్తున్నాము, మీకు ఇది ఇష్టమేనా, ఇలా ఒకసారి అడగడం కూడా బాగుంటుంది. అయితే మోహంలో ఏం చేస్తుంటారు తల్లిదండ్రులు, నేను అనుకున్నదే మీరు చేయాలి, నేను ఎలాగైతే ఆలోచించానో అదే జరగాలి, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అది అనవసరం, ఇలా అనుకుంటారు. సో ఇదంతా ఏమంటారు, మోహం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. పిల్లలు విదేశాలకు వెళ్ళాలనుకోండి, తల్లిదండ్రులు ప్రేమగా ఆప్యాయంగా మరి వాళ్ళు మంచిగా పంపిస్తే, ఒకవేళ విదేశాలకు వెళ్ళనిస్తే, పర్మిషన్ ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అలా కాకుండా మీరు నాకు నుంచి దూరంగా ఉండడానికి వీల్లేదు, విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు, ఫలానా ఇంకొక చోటకి వెళ్ళడానికి వీల్లేదు, నా ముందరే కనిపిస్తూ ఉండాలి. సో అందరూ అనుకుంటారు ఇది ప్రేమ అని, కానీ ఇది మోహం అనే చెప్పాలి. ఏదో ఒక సమయంలో అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇతరులు వాళ్ళంతా కూడా బాగా విదేశాలకు వెళ్ళి లేదా వేరే అవుట్ ఆఫ్ వెళ్ళి మంచిగా పురోగమిస్తున్నప్పుడు అప్పుడు మనకేమనిపిస్తుంది, మా అమ్మ నాన్న వల్ల నేను ఇలాగే ఉండిపోయాను, నేను ప్రోగ్రెస్ అవ్వలేకపోయాను అని వాళ్ళకి బాధగా దుఃఖంగా అనిపిస్తుంది. సో చూసారా, ఈ మోహం అనేది కూడా మరి నెగిటివ్లోనే వచ్చేసింది. అలా అదే రకంగా లోభం కూడా ఉంటుంది. లోభం అంటే అత్యాశ, ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, మాకు సరిపోవటం లేదు, ఇలా అనుకోవడము, దీన్ని మనం ఏమంటున్నాము, దీన్ని లోభము అంటున్నాం. చూడండి, లోభం అనేది కూడా దుఃఖానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా భాగ్యం వచ్చింది అనుకోండి, మనం నాకు భాగ్యం వద్దు అని మనం అనం కదా. కాకపోతే లేని దాని గురించి పదే పదే ఆలోచించి మన మనస్సుని అశాంతపరచుకోవడం అనేది వివేకం అయితే కాదు. కనుక లోభం అనేది ఉండరాదు, అది కూడా ఒక రకంగా నెగిటివ్లోకే వచ్చింది. దీనికి సంబంధించి ఒక కథ నేను చెప్తాను చూడండి. ఇలాగే ఒక గొప్ప షావుకారు ఉన్నట, ఆయనకు బాగా మంచి సంపాదన ఉంది, ఆ తర్వాత ఆయన వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది, ఆయనకు నమ్మకస్తుడైన ఒక గుమాస్తా కూడా ఉన్నాడు. ఒకరోజు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నాకున్న ఈ యొక్క ధనము, సంపద, వెల్త్ ఇదంతా కూడా మరి ఎన్ని తరాలకు వస్తుంది అని ఆయన గుమాస్తాని పిలిచి, చూడయ్యా, కొద్దిగా మనకున్న అంత ఆస్తి అంతా కూడా ఒకసారి ఒక ఎస్టిమేషన్ వేయండి, ఎన్ని తరాల వరకు మరి అది నాకు వస్తుందంటారు అని అడిగాడు. అడిగితే సరే గుమాస్తా రేం పగలు రోజంతా కూడా కష్టపడి బాగా ఒక 2-3 రోజులు అలా కూర్చుని మొత్తము అంచనా వేసేసి గుమాస్తా వచ్చి ఏమంటున్నారట, ఆయన అంటున్నారు, మీకున్న ఆస్తి 7 తరాల వరకు సరిపోతుంది, మీరు ఏ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అప్పుడు ఆ షావుకారు ఏమనుకోవాలండి, ఆయన సంతోషపడాలా లేదా? ఆయన ఏమనుకుంటున్నారో తెలుసా మీకు, అయ్యో నా 8వ తరం సంగతి ఏమిటి, వాళ్ళకి భాగ్యం లేదా, మరి 7 తరాల వరకే వస్తుందా అని ఆయన అంటున్నారు. ఈ రకంగా ఆయన ఆలోచిస్తున్నారు. దీన్ని ఏమంటారు, మరి లోభం అంటామా లేదా? సో అయితే ఆయనకి ఆ విషయం ఆలోచించి ఇంకా చాలా ఆయనకి టెన్షన్ అయిపోయింది అనమాట. ఆయనకి రాత్రి వేళ నిద్ర పట్టట్లేదు. వాళ్ళ భార్యతో కూడా అంటున్నారు, చూసావా నేను గుమాస్తాను అడిగాను, ఇలా వెలకట్టమని, మనకి ఎంత ప్రాపర్టీ ఉంది అని అడిగితే 7 తరాల వరకు వస్తుందంటాడు, మరి 8వ తరం సంగతి ఏమిటి అని నాకు చాలా చాలా ఆలోచన పడిపోయింది అని ఆయన అంటున్నారు. సో వాళ్ళ ఆవిడ ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి, నేను చెప్పినంత మాత్రాన మా వారు వింటారా, ఆయన వినరు, ఆయన వెర్రికి ఒక అంతు లేదు అని ఆవిడ అనుకుని తను ఆలోచించుకుని ఒక యుక్తి చేశారు. సో వాళ్ళ ఒక గ్రామంలో ఒక గురువు గారు వచ్చున్నారు అనమాట. సో ఆవిడ వాళ్ళ భార్య అంటోంది, ఆ షావుకారు భార్య, చూడండి ఇది చాలా పెద్ద సమస్య కదా మీకు, మరి మీరు వెళ్ళి గురువు గారిని అడగండి, మన ఊర్లో ఒక గొప్ప స్వామీజీ వచ్చున్నారు, ఆయన వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని అడగండి అని అంటే, ఈ ఉపాయం చాలా బాగుంది అని ఆయన ఏం చేశారు, వెళ్ళి ఆ గురువుగారిని కలిసి, గురువుగారు నాకు చాలా పెద్ద సమస్య ఉందండి అంటారు. అప్పుడు ఆ గురువుగారు ఏమిటి మీ సమస్య అని అడిగితే, ఇలా నాకున్న ఆస్తి అంతా కూడా 7 తరాల వరకే వస్తుందట, మరి నా 8వ తరం మరి వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళకు కూడా భాగ్యం రావాలి కదా. చూసారా, ఇలా ఆయన మాట్లాడుతున్నారు. గురువుగారు ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహించి, నేను మామూలుగా చెప్తే ఈయనకు అర్థం అవ్వదు అని ఆయన కూడా ఏం చేశారట, ఒక ఉపాయం ఆ గురువు గారు కూడా చేశారు. ఆయన అన్నారు, చూడండి మీ యొక్క ఊర్లో ఈ గ్రామంలోనే ఒక ముసలి ఆవిడ ఉంది,
ఆ ముసలి ఆవిడకి మీరు వెళ్ళేసి 1 కిలో బియ్యం ఒకవేళ ఆమెకి ఇవ్వగలిగితే, దానంలో ఇవ్వగలిగితే, అప్పుడు మీకు వచ్చిన ఈ చాలా పెద్ద సమస్య ఉంది చూసారా, ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని ఆయన చెప్పారు, ఆ గురువు గారు చెప్పారు. సో అప్పుడు ఆ షావుకారు అనుకున్నారు, 1 కిలో బియ్యం ఏమిటి, నేను 1 బస్తాడు బియ్యం తీసుకెళ్ళిపోతాను అని తీసుకెళ్ళిపోయి ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమెకి చెప్తున్నారు, నేను మీ కొరకు 1 బస్తా బియ్యం తీసుకొచ్చాను, మీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తీసుకోండి అని అంటున్నారు. సో ఆ ముసలావిడ చాలా చాలా కోప్పడి మనం వినలేనటువంటి ఎంతగా క్రోధం చేసిందంటే ఇంకా మనము ఊహించలేనటువంటి మాటలు తను చెప్తోంది, తిట్లు తిట్టేస్తోంది అనమాట. సో ఆ షావుకారు ఆశ్చర్యపడి, అదేమిటి, నేను దానం చేస్తున్నాను కదా, ఆవిడ తీసుకోవట్లేదు ఏమిటి, సరే గురువుగారు ఏమన్నారు, 1 కిలో అని చెప్పారు కదా, 1 కిలో బియ్యం అమ్మమన్నారు కదా, ఆమెకి ఇవ్వమన్నారు కదా అంటే అని ఆలోచించుకుని, సరే 1 కిలో అన్న మీరు తీసుకోండి అని అంటే ఆ ముసలావిడ ఏమందో తెలుసా మీకు, నాకు 1 పూట కూడా నేను జీవించి ఉంటానా, సాయంత్రం వరకు కూడా నేను జీవిస్తానా, ఉంటానా, పోతానా నాకు తెలీదు, నువ్వు 1 కిలో బియ్యం ఇస్తే నేను ఎలా తీసుకోగలను, నేను 1/2 కిలో మాత్రమే తీసుకోగలను. ఒక్క మనిషి, నేను ముసలి ఆవిడని, నేను ఇంత అన్నం కూడా తినలేను, తిన్నా కూడా నాకు అరగటం లేదు, నేను అంత బియ్యం ఏం చేసుకోవాలి అని ఆవిడ అంటుందన్నమాట. సో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ సావుకారు, అమ్మ నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు 1 కిలో తీసుకో అని ఆయన అనడము, నాకు 1/2 కిలో కన్నా ఎక్కువ వద్దు, చీపో అని ఆవిడ అనడము, ఇదే నడుస్తూ ఉందన్నమాట. ఒక 2 నిమిషాలు అలా నడుస్తూ ఉండగా ఈ అడగడము, ఆవిడ చెప్పడము, అంతలో ఆయనకు రియలైజేషన్ వచ్చింది, అసలు 1 కిలో బియ్యం కూడా ఆమె తీసుకోవటం లేదు, నేను ఏం చేస్తున్నాను, నేను 7 తరాల మించి నేను ఆలోచిస్తున్నాను, ఆ ముసలి ఆవిడ ఎలా జీవిస్తున్నారు, నేను ఎలా జీవిస్తున్నాను అని ఈ వాద వివాదంలో ఆయనకు అసలైన విషయము అర్థమైపోయింది. సో లోభం అనేది దుఃఖానికే దారితీస్తుంది, ఇలా లోభం ఉండరాదు అని ఆయన అప్పుడు గ్రహించారు. చూసారా, ఈ రకంగా మనం ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తామంటే అది అన్రీజనబుల్ అంటారు. మనం తెలియకుండానే మనము చాలా ఎక్కువగా లోభానికి వశం అయిపోతాం. స్పెషల్గా ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మీకు, వేరే వాళ్ళకి ఏదైనా లభించినప్పుడు నాకు కూడా అది కావాలంటే కావాలి, ఎందుకు నాకు ఉండకూడదు. చూడండి, ఎవరికైనా ఏదైనా లభించినప్పుడు దాని వెనుక పెద్ద స్టోరీ ఉంటుంది కదా, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, వాళ్ళు దాని కొరకు ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు. మరి మీరు అవి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా? మనకు సమస్యలు వద్దనుకుంటాము, పరిస్థితులు వద్దనుకుంటాము, కాకపోతే భాగ్యం మాత్రం కావాలనుకుంటాము. అది ఎలా వీలవుతుందండి? కష్టపడకుండా మనకు ఏది కూడా లభించదు. అయితే ఇలా లోభంలో కూడా సమస్యకు కారణం అవుతుంది. సంబంధాలు కూడా చాలా మటుకు ఈ లోభం వల్లనే, ఇప్పుడు చూడండి, మ్యారేజెస్, వివాహాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర సంపత్తి లేదు, ఆస్తి లేదు, ఇది లేదు, అది లేదు. మనిషి యొక్క వ్యక్తిత్వం బాగుండాలి, వాళ్ళలో గుణాలు ఉండడం అవసరం. ఆ గుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది మనం వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఆ రకంగా ఆలోచించలేకపోతారు. ఎన్నో ఇన్సెక్యూరిటీస్ అంటారు. ఇన్సెక్యూరిటీస్ అంటే లోపల ఎన్నో భయాలు ఉంటాయి. రేపటి రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసుకోగలుగుతారో లేదో, ఇలా అలా అనుకుని మరి సంబంధాలన్నీ కూడా ఈ మధ్య ఎక్కువగా పాడు చేసుకోవడము మనం చూస్తున్నాం. దీనికి మూలమైన కారణము లోభము. అదే రకంగా అహం కూడా దుఃఖానికి దారితీస్తుంది. ఇది కూడా నెగిటివ్ సంకల్పాలలోకే వస్తుంది. అహం అనేది ఎలా ఉంటుందంటే, నేను నా ఫలానా నాకు పొజిషన్ ఉంది, నాకు హోదా ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, దానిలో సమస్య లేదు. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళని చిన్న చూపుతో చూడడము, నా దగ్గర ఉండి ఫలానా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి నేను వారిపైన అహాన్ని చూపిస్తాను. సో ఈ రకంగా ఉండడం వల్ల, మాట్లాడడం వల్ల తోటి వారికి మనము దుఃఖాన్ని కలిగిస్తున్నాం. సో ఈ అహం వల్ల కూడా సంబంధాలలో చాలా సమస్యలు వస్తాయి. అహంకారం అనేది పతనానికి దారి తీస్తుంది అని అందుకొరకే చెప్తారు. సో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ అహం కూడా తగ్గుతూ ఉంటుంది. మనం నమ్రచిత్తంగా తయారవుతాం. మన లైఫ్లో మనకి ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు అది భగవంతుడి అనుగ్రహము అనుకోవాలి అని పెద్దలు కూడా చెప్తారు కదా. నా పైన పెట్టుకోకూడదు, నేను గొప్ప, నేను ఇలా, నేను అలా, ఇలా అనుకోకుండా పరమాత్మ నాకు ఇచ్చిన అనుగ్రహము
ఆయన ఇచ్చిన గిఫ్ట్, భగవంతుడు నాకు ఇచ్చిన వరము, ఇలా మనము పరమాత్మ పైన పెట్టడం వల్ల అహం కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. సో మనలో అహం ఉందని ఎలా తెలుస్తుందో తెలుసా మీకు? చిన్న చిన్న విషయాలకి మనము ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. అభిమానం వల్ల ఏమవుతుంది, ఎవరైనా ఏదైనా చిన్న విషయం అన్నా అది పెద్దగా కనిపిస్తుంటుంది అన్నమాట. వీళ్ళు నన్నే కావాలని నన్నే ఇలా అన్నారు, అలా చెప్పారు, ఇలా చేశారు అనుకుంటూ ఉంటాం. అసలు విషయమే ఉండదు, కానీ మనం ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. లేదనుకోండి చాలా చాలా మనము లోకువగా ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రెండు ఆపోజిట్స్ ఉంటాయి. దీన్నే అహము అని చెప్తామన్నమాట. సో నెగిటివ్ సంకల్పాలలో ఈ రకంగా లోభము, మోహము, అహము, ఆ తర్వాత క్రోధము, ఈ నెగిటివ్ సంకల్పాల వల్ల మనకు ప్రయోజనమే ఉండదు. మన సమయం అంతా వృధా అయిపోతుంది. దాంతోపాటుగా ఇతరుల సమయాన్ని కూడా మనం వృధా చేస్తూ ఉంటాము. సో ధ్యానం చేయడం వల్ల నేను చెప్పిన మెడిటేషన్ టెక్నిక్ ఉంది చూసారా, ప్రతిరోజు ప్రొద్దున ఒకసారి మనము మార్నింగ్ లేవంగానే ఇలా నేను శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని అని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన రోజంతా అదే లెవెల్లో మనస్సు పనిచేస్తుంది. ఈ నెగిటివ్ సంకల్పాలు నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ఇంకా మనము ఇతర సంకల్పాల వెరైటీ కొరకు ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.